డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మహబూబ్ నగర్ మర్లూలోని ఓ వ్యాపారి సీడ్స్ అండ్ స్క్రాప్ బిజినెస్ కోసం వీడిఎన్ ట్రేడర్స్ పేరిట జీఎస్టీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆ వ్యాపారి నుంచి మహబూబ్ నగర్ జిల్లా వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారి దిన్నె వెంకటేశ్వర్ రెడ్డి 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో ఆ వ్యాపారి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ కృష్ణయ్య గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్లో వాణిజ్య పన్నుల అధికారి కార్యాలయంలో వ్యాపారి నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటున్న డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారి దిన్నె వెంకటేశ్వర్ రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ బృందాలు పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. గద్వాల్లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారి దిన్నె వెంకటేశ్వర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు చేశారు. నల్గొండ ఏసీబీ ఎస్ఐలు వెంకట్రావు, రామారావు ఆధ్వర్యంలో మొత్తం 9 మంది గద్వాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారి దిన్నె వెంకటేశ్వర్ రెడ్డి భార్య ప్రవీణను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అదేవిధంగా అతని బంధువుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. లేదండి